ఇదే ఇద్దరి భయంకరమైన వ్యక్తుల మధ్య యుద్ధం మొదలవటానికి వేదిక. ఆ వ్యక్తులు వీరే. సూరి 2వ తరగతి, వయస్సు 10. వర వయస్సు 8, 1వ తరగతి. వాళ్ళిద్దరి మధ్య తగువ రావటానికి కారణమైన ఆట, ఇంకా ఒలింపిక్ గేమ్స్లో పెట్టని ఆట తొక్కుడు బిల్లాట. అదండి కారణం. తనను ఓడించాడని కోపంతో తన నిక్కర లాగిందని సూరి, నిక్కర లాగినంత మాత్రాన నా చేతి మీదే కొడతాడా అని వర. ఇద్దరూ ఒకరి మీద ఒకరు పగ పెంచుకున్నారు. అప్పటి నుండి ఎవరు ఎవరికి దొరుకుతారా అని పొద్దున్నే పేపర్ కోసం ఎదురు చూస్తున్న తాతయ్యలా చూస్తూనే ఉన్నారు. వరలోని పగ చల్లారక ముందే మంచి మార్కులతో సూరి మరో మెట్టెక్కాడు. సూరిలో ఆనందం, వరలో రగిలే జ్వాల. ఇది చల్లారాలంటే ఎలా? ఎదురు చూస్తూనే ఉంది. అంతే, ఛాన్స్ వచ్చేసింది. అదేంటో చూడండి. చూసారా, వరకి వయసు పెరిగింది. వయసుతో పాటు పగ కూడా యూరియా వేసిన మొక్కల ఏపుగా పెరిగిపోయింది. ఇక్కడ డాన్స్ చేస్తున్నది ఎవరో కాదండి బాబు, మన వరే. ఇంత ఆనందంగా డాన్స్ చేస్తుందంటే కారణం ఏమై ఉంటుంది? సూరిగాడు దొరికిపోయాడనమాట. అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. కాస్త ఓపిక పట్టండి. అదండి విషయం. సూరి పరీక్ష తప్పాడు. ఈ ఇద్దరి మధ్య సమరం ఎప్పుడు ఎలా ముగుస్తుందో చూద్దాం. ఏమయ్యా, ఎంతసేపు అయ్యా స్నానం? ఆడోళ్ళు కూడా ఇంతసేపు చేయరు. 7 సేవలే కానీ సీనియర్ లేచాడా? వాడు లేవడం అయ్యింది, బయటికి వెళ్ళడం కూడా అయింది. ఆడు ఏడన్నా పాస్ అవుతాడా? ఎప్పుడైనా చదివితే కదా వాడు పాస్ అవ్వడానికి. ఎంతసేపు వాడి గాలి తిరుగుడు వాడును. మీరెంతసేపు స్నానం చేస్తారండి? ఆదివారం శుభ్రంగా తోముకోనివ్వా. 20, 21, 22, 23, 24, 25. నలభై 49, 50, 51, 52. ఏంట్రా సత్తిగా అంకెలకి పడుతున్నావేంట్రా? నువ్వు వస్తావనే. దొంగ సచ్చినోడా, చిన్న పెద్ద తేడా లేదేంట్రా? అంకెల్ లెక్కెడితేకి వయసుతో పన్నెంటే రత్నం. ఏంట్రా సొంత పిల్లని పిలిచినట్టు పిలుతున్నావు? ఉండు, మా ఆయనతో చెప్తా. వినాయనకే రత్నం. ఎంత మాట అన్నావురా ఎదవా? ఉండు, మీ అందరి సంగతి చెప్తా. ఎదవల్లారా. సత్తిగా లెక్క మర్చిపోయారా? అవునరా, ఎక్కడ దాకా మర్చిపోయారా? ఏమరా? సర్లే, మళ్ళీ మొదటి నుంచి లెక్కెడదాం. 1, 2,
3, 21, 22, 23, 29, ఏంటి పంతులు స్నానానికి వచ్చారా? చెరువుకు స్నానానికే వస్తారా వెధవా? అవునరా, ఉదయాన్నే లేచి ఏదైనా పనికొచ్చే పని చేయక ఈ అంకెలు లెక్కట్టడం ఏంట్రా వెధవల్లారా? చిన్నగా ఉన్నప్పుడు మా సత్తిగడు అంకిల్ లెక్కడతో మర్చిపోడంట, అందుకే చెరువులో పూలు తీసి లెక్క పెడుతున్నాడు. ఈ మధ్య మీకు బ్రతకారం బాగా ఎక్కువైందిరా. ఏదో కారంలే, మీరు వెళ్ళి పని చూసుకోండి. పుట్టకొస్తే అక్షరం ముక్క రాదు కానీ ఆ పనికి మాల విధం సూరిగాడిని చూసుకొని మీకు బాగా బలిసిందిరా. పంతులు గారు మూసుకొని పని చూసుకుంటారా లే ముట్టుకోమంటారా? ఆ పని మాత్రం చేయకరా, అసలు మడిలో ఉన్నాను. అందుకే వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. ఛీ, ముష్టి వెధవ, ముష్టి వెధవ. ఛీ, 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 చిల్లర వెధవ, చిల్లర. ఛీ, 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 ఛీ. ఒరే నువ్వేంట్రా లెక్కడతా మానేసావు? అదే లెక్కడతారా? 1, 2, 3, 5. అరే సూరిగా, నేనే గెలిచాను రా. ఏంట్రా నువ్వు గెలిచింది? నీ బొంద, నేను గెలిచాను రా. ఎలా గెలిచింది బే? మనం పందెం కాసినేమో నేను 100 లెక్క పెట్టే వరకు నువ్వు నీళ్ళలో ఉన్నాను, కానీ నేను 35 లెక్క పెట్టే లోపే 30కి వచ్చేసాను, అందుకనే నేనే గెలిచినట్టు. 35 ఏంటి బే? ఎప్పుడో 100 దాటిందిరా. 100 ఎలా చెప్పు? మొట్టమొదట 23 లెక్క పెట్టావు, ఆ పెట్టా, తర్వాత రత్నవల్లి ఆంటీ వచ్చింది, ఆ వచ్చింది, అప్పుడు మళ్ళీ 52 లెక్క పెట్టారు. ఆ పెట్టా, పంతులు వచ్చినప్పుడు మళ్ళీ 35 లెక్క పెట్టారు. పెట్టాను, ఆ పెట్టాను. మొత్తం అన్ని ఎన్నిరా? మొత్తం 110. తీరా మొదటి నా 100. నాలాంటి వాడితో పెట్టుకో. ఈడు ఎదవ తెలియదట్లని మన దగ్గరే రా, ఆ వరం ముందు మాత్రం తుస్సే. అవునరా. దాని బొంద, అది ఏమన్నా పెద్ద పిస్తానా? పదండ్రా, దాని సంగతి ఏంటో తెలుస్తా. పదా పదా. ఒరే ఇంతగా పూజారేట్రా? వెధవల్లారా, మీరు ఎప్పుడు చేస్తారా మీ పిండాకుడు కాకులు తీరా? నా పల్లారా, సుంఠల్లారా. ఆట మొదలైంది. వరా, సునీత, సరోజ ఆటలో పాల్గొన్నారు. ముగ్గురు పరిగెడుతున్నారు. ఒకరిని దాటి ఒకరు ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ వర అందరినీ దాటుకుని ముందుకెళ్ళిపోతుంది. వర ముందుకు దూసుకెళ్తుంది. వర ముందుకెళ్తుంది. సూరి కుట్టేశాడు. వర బురదలో పడిపోయింది. నేనే గెలిచాను. రే సతిగా, ఏట్రా? ఈ తింగర్ లక్ష్మిని ఫస్ట్ రాకుండా ఆపాను రా. అదిరా సూర్యుడు అంటే చూడరా. పడింది రా బురదలో. అబ్బా, కరెక్ట్ ప్లేస్ లో పడ్డావే. ఒరే సూరిగా, దొంగ సచ్చినోడా, పోరంబోకు ఎదవా, నీ అమ్మ కడుపు కాలా. పోవే. సూరిగాడిని అలా ఇలా కాదే, వాడిని ఏదో ఒకటి చేసేయాలి, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. ఇది విజయశాంతి లాగా శబదాలు చేయడం తప్పించి ఏవి చేయలేదు. ఒకవేళ చేసినా వాడు ఊరుకోడా, చూస్తూ ఉండు. నేను చేసే పనులకి అవమానంతో ఊరేసుకొని చస్తాడు. వాడి శవం చూసి మనం ఆనందంగా సంతోషంగా పండగ చేసుకుందాం. చెప్పడానికేనే కబుర్లు. నేను ఉదయం నుంచి రాత్రి పడుకునేదాకా చెప్తాను, కానీ చెప్పినవన్నీ చెయ్యాలి కదా. మీరు నన్ను అనుమానిస్తున్నారా? చూడండి, ఈసారి నేను కొట్టే దెబ్బకి వాడు బతకలేక చావలేక గిలా గిలా కొట్టుకొని చచ్చిపోతాడు. నువ్వు తెలుసుకో, నీకన్నా రాక్షసులు ఇంకెవరు ఉండరని లబ 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 లబ. శ్మశానాల
గొర్రెల కాపరి ఉంటాడు మాస్టర్ సూపర్ గా ఉంటుంది మీ సంటే పంపరు 3 కాళ్ళ ముదుసలి ఎంతో బెటర్ ఓకే ఇంకెందుకు ఆలస్యం రాసే లెటర్ రంగావాణి గండు కోతివి సిగ్గులేని చింపాంజీవి